హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఈరోజు మరో సరికొత్త నోటిఫికేషన్తో అయితే మీ ముందుకు రావడం జరిగింది. ఈ నోటిఫికేషన్ని డైరెక్టర్ ఆఫ్ సెకండరీ హెల్త్ ఇన్స్టిట్యూషన్స్ ఆఫ్ ఎస్పీఎస్ఆర్ నెల్లూరు నుంచి రిలీజ్ చేయడం జరిగింది. ఫ్రెండ్స్, ఈ నోటిఫికేషన్లో భాగంగా మొత్తం 3 వేకెన్సీస్ని అయితే వీరు భర్తీ చేయడం జరుగుతుంది. అందులో 2 వచ్చేసి ల్యాబ్ టెక్నీషియన్ వేకెన్సీస్, ఒకటి వచ్చేసి ఓటీ అసిస్టెంట్ వేకెన్సీస్గా వీరు తెలియజేయడం జరిగింది. ఫ్రెండ్స్, ఈ నోటిఫికేషన్కు సంబంధించి పూర్తి వివరాలు అయితే నేను ఈ వీడియోలో మీకు తెలియజేయబోతున్నాను. స్కిప్ చేయకుండా ఆఖరి వరకు చూసినట్లయితే ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి వివరాలు మీరు తెలుసుకోగలరు. ఫ్రెండ్స్, ఈ నోటిఫికేషన్ పూర్తి వివరాల్లోకి వెళ్ళినట్లయితే ఈ నోటిఫికేషన్లో భాగంగా ల్యాబ్ టెక్నీషియన్కి సంబంధించి 2 ఉద్యోగాలు. ఇవి వచ్చేసి ఎస్సీహెచ్ కోవూరులో ఒకటి, ఎస్సీహెచ్ నాయుడుపేటలో ఒక వేకెన్సీగా ఉండడం జరిగింది. దీనిలో రోస్టర్ పాయింట్స్ వచ్చేసి ఆర్పీ నెంబర్ 1 వచ్చేసి ఓపెన్ కాంపిటీషన్ అండి, ఎవరైనా అప్లై చేయొచ్చు. సెకండ్ వన్ ఆర్పీ నెంబర్ 2 వచ్చేసి ఎస్సీ కేటగిరీ వారికి కేటాయించడం జరిగింది. వారు మాత్రమే ఒక పోస్ట్కి అయితే అప్లై చేయాల్సి ఉంటుంది. ఇది మెథడ్ ఆఫ్ రిక్రూట్మెంట్ కాంట్రాక్ట్ విధానం కింద ఈ ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఈ ఉద్యోగాలకు సాధించిన అభ్యర్థులకు నెలకు 32,670 రూపాయలు పే చేస్తామని అయితే తెలియజేయడం జరిగింది. ఫ్రెండ్స్, ఓటీ అసిస్టెంట్ ఉద్యోగానికి సంబంధించి కేవలం ఒక వేకెన్సీస్ మాత్రమే కేటాయించారు. అది కూడా ఏహెచ్ గూడూరులో ఉంది అండి. స్టార్ పాయింట్ నెంబర్ 1 వచ్చేసి ఓపెన్ కేటగిరీ విధానం కింద ఈ వేకెన్సీ అయితే ఉందండి. ఇది అవుట్సోర్సింగ్ విధానం కింద భర్తీ చేయడం జరుగుతుంది. ఉద్యోగం సాధించిన అభ్యర్థులకు నెలకు 15,000 రూపాయలు వీరు శాలరీని అయితే పే చేయడం జరుగుతుందని తెలియజేయడం జరిగింది. ఫ్రెండ్స్, ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ విషయానికి వచ్చినట్లయితే ల్యాబ్ టెక్నీషియన్ ఉద్యోగాలకు సంబంధించి ఇంటర్మీడియట్ విత్ కెమిస్ట్రీ సబ్జెక్ట్తో ఇంటర్మీడియట్ని అయితే కంప్లీట్ చేసి ఉండాలి. దాంతోపాటు డిఎంఎల్టీ అండ్ బిఎస్ఎంఎల్టీలో ఉత్తీర్ణ సాధించి ఉండాలని అయితే తెలియజేయడం జరిగింది. ఫ్రెండ్స్, సెకండ్ క్వాలిఫికేషన్ విషయానికి వచ్చినట్లయితే ఇంటర్మీడియట్ 2 ఇయర్స్ ఇంటర్మీడియట్లో వొకేషనల్ ఎంఎల్టీ విత్ 1 ఇయర్ అప్రెంటిస్షిప్ ట్రైనింగ్ పూర్తి చేసిన వారు కూడా దీనికి అర్హులని అయితే తెలియజేయడం జరిగింది. దాంతోపాటు డిఎంఎల్టీ బిఎస్ఎంఎల్టీ కోర్స్ చేసిన వారు కూడా అర్హులేను. ఈ ఉద్యోగానికి అప్లై చేయాల్చుకున్న వారు ఏపీ పారామెడికల్ బోర్డులో డిఎంఎల్టీ కానీ బిఎస్ఎంఎల్టీ కానీ వొకేషనల్ ఎంఎల్టీ చేసిన వారికి రిజిస్ట్రేషన్ అయితే చేసుకొని ఉన్న అప్ టు డేట్ సర్టిఫికేట్ను కూడా అటాచ్ చేయాలని అయితే తెలియజేయడం జరిగింది. ఫ్రెండ్స్, థియేటర్ అసిస్టెంట్ ఉద్యోగాలకు సంబంధించి ఎస్ఎస్సి కానీ 10th క్లాస్ కానీ పాస్ అయి ఉంటే సరిపోతుంది అని అయితే తెలియజేయడం జరిగింది. దానితో పాటు నర్సింగ్ సర్వీసెస్లో 5 సంవత్సరాల అనుభవం కలిగి ఉండాలని అయితే వీరు తెలియజేయడం జరిగింది. ఫ్రెండ్స్, అటువంటి అభ్యర్థులకు మాత్రమే వీరు ప్రిఫరెన్స్ ఇవ్వడం జరుగుతుందని అయితే నోటిఫికేషన్లో క్లుప్తంగా తెలియజేశారు. ఏజ్ లిమిట్ విషయానికి వచ్చినట్లయితే 18 సంవత్సరాల నుంచి 42 సంవత్సరాల మధ్య ఉన్నటువంటి అర్హులైన యువతి యువకులు ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు. అలాగే ఏజ్ రిలాక్సేషన్ కూడా కల్పించడం జరిగింది. ఎస్సీ ఎస్టీ బీసీ అండ్ ఈడబ్ల్యూసీ క్యాండిడేట్స్కు 5 సంవత్సరాలు ఏజ్ రిలాక్సేషన్ కల్పించారు. పీడబ్ల్యూబీడీ క్యాండిడేట్స్కి 10 సంవత్సరాలుగాను, ఎక్స్ సర్వీస్ మెన్ క్యాండిడేట్స్కి 3 సంవత్సరాలుగా ఏజ్ రిలాక్సేషన్ అయితే కల్పించడం జరిగింది. ఫ్రెండ్స్, అప్లికేషన్ ఫీజు విషయానికి వచ్చినట్లయితే ఓసీ క్యాండిడేట్స్కి 500 రూపాయలుగా అప్లికేషన్ ఫీజుని కేటాయించారు. ఎస్సీ ఎస్టీ బీసీ ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్కి 300 రూపాయల అప్లికేషన్ ఫీజుని కేటాయించడం జరిగింది. పీడబ్ల్యూబీడీ క్యాండిడేట్స్కి ఎటువంటి అప్లికేషన్ ఫీజు లేకుండా అప్లై చేసుకోవచ్చు అని అయితే తెలియజేయడం జరిగింది. ఫ్రెండ్స్, సెలక్షన్ ప్రాసెస్ విషయానికి వచ్చినట్లయితే మొత్తం 100 మార్కులకు సెలక్షన్ ప్రాసెస్ అనేది ఉంటుంది. ఇందులో 75 మార్క్స్ వచ్చేసి ఆల్ ఇయర్స్ ఆఫ్ క్వాలిఫికేషన్ ఎగ్జామ్ నుంచి 75 మార్క్స్ని అయితే తీసుకోవడం జరుగుతుంది. 15 మార్క్స్ వచ్చేసి బేస్డ్ ఆన్ వర్కింగ్ ఏరియాను బట్టి ఒక 15% మార్క్స్ని అయితే వెయిటేజ్గా తీసుకోవడం జరుగుతుంది. ఫ్రెండ్స్, మీరు పాస్ అయిన క్వాలిఫికేషన్ ఎగ్జామ్ ఇయర్స్ని బట్టి 10 మార్క్స్ని అయితే వెయిటేజ్గా తీసుకోవడం జరుగుతుందని అయితే తెలియజేయడం జరిగింది. ఈ ఉద్యోగాలకు అప్లై చేయదలుచుకున్న ఎలిజిబుల్ క్యాండిడేట్స్ వచ్చేసి ఇక్కడ తెలియజేసినటువంటి అఫీషియల్ వెబ్సైట్ ద్వారా లాగిన్ అయ్యేసి అప్లికేషన్ ఫామ్ని అయితే డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. తరువాత అప్లికేషన్ ఫామ్ని ఫిల్ చేసి దానికి సంబంధించిన అటాచ్మెంట్ డాక్యుమెంట్స్ని అయితే అటాచ్ చేయాల్సి ఉంటుంది. అటాచ్ చేసి 2/3/2024 తేదీ నుంచి 12/3/2024 తేదీ సాయంత్రం 5 గంటల లోపు ది డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్ ఆఫ్ హాస్పిటల్ సర్వీస్ ఎస్పీఎస్ఆర్ నెల్లూరు డిస్ట్రిక్ట్ నందు మీరు పర్సనల్గా వెళ్ళి అప్లికేషన్ ఫామ్ని అయితే సబ్మిట్ చేయాల్సి ఉంటుందని అయితే వీరు తెలియజేయడం జరిగింది. ఫ్రెండ్స్, 12/3/2024 సాయంత్రం 5 గంటల తర్వాత అప్లై చేసే అప్లికేషన్స్ని వీరు స్వీకరించబోమని అయితే తెలియజేయడం జరిగింది. ఫ్రెండ్స్, ఈ నోటిఫికేషన్కి సంబంధించి అఫీషియల్ వెబ్సైట్ లింక్ని
అలాగే అఫీషియల్ నోటిఫికేషన్ పీడిఎఫ్ డౌన్లోడ్ లింక్ని నా డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుంది. అక్కడి నుంచి అయినా మీరు డౌన్లోడ్ చేసుకొని అప్లికేషన్ ఫామ్ని ప్రింట్అవుట్ తీసుకొని ఫిల్ చేయొచ్చు. అలాగే లేదంటే ఇక్కడ తెలియజేసినటువంటి అఫీషియల్ వెబ్సైట్ లింక్ ద్వారా అయినా లాగిన్ అయ్యేసి అప్లికేషన్ని డౌన్లోడ్ చేసుకొని ప్రింట్అవుట్ తీసుకొని అప్లై చేయొచ్చు. థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్ అండ్ వాచింగ్. Please share my video and like and subscribe my video. Thank you for watching.